పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు స్థలమైన లేదే జన్మకు స్థలమైన లేదే జన్మకు తల వంచె సర్వ లోకము తల వంచె సర్వ లోకము పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు
ప్రభునందు ప్రియ విశ్వాసులారా, వీళ్ళు ఆపేస్తున్న మ్యూజిక్ వాయిస్తున్నారంటే మీదే తప్పు అనమాట. దయచేసి మరి అట్లా కిషోర్ గారు పల్లవి చరణం కూడా అక్కర్లేదేమో, ఎందుకంటే సమయం అలా ఉంది. మరి దయచేసి రావాలి. మరి చక్కగా పాడినిపించినటువంటి లక్ష్మీ సునీతలకు దేవుని పేరట వందనాలు. ఇంకా చాలా కార్యక్రమం ఉందండి. మరి సంఘ కాపుర గారి ప్రసంగం ఉంది. విలసాన్నోళ్ళు 5 నిమిషాలు అడిగారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమునకు వందనాలండి. సమయం ఇచ్చినటువంటి సంఘ వ్యవస్థాపకులు గురునాథం గారికి నా ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి చాలా శ్రమతో ఇంతసేపు ఎదురు చూస్తున్నందుకు మీకు కూడా నా ప్రత్యేక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. రాజుల రాజు, రాజుల రాజు, రాజుల రాజు జన్మించెను, ఈ లోకానికే వెలుగు తను తెచ్చెను. రాజుల రాజు, రాజుల రాజు జన్మించెను, ఈ లోకానికే వెలుగు తను తెచ్చెను. పశువుల పకలున బెత్లెహేము నగరులోన, పశువుల పకలున బెత్లెహేము నగరులోన జన్మించెను రాజుడు, ఉదయించెను మన రక్షకుడు. జన్మించెను రాజుడు, ఉదయించెను మన రక్షకుడు. రాజుల రాజు, రాజుల రాజు, రాజుల రాజు జన్మించెను, లోకానికే వెలుగు తను తెచ్చెను. రాజుల రాజు జన్మించెను, లోకానికే వెలుగు తను తెచ్చెను. Hallelujah. Glory. ఉదయ దేశమునందు పరిశుద్ధుడు యేసయ్య జన్మించె నా కోసమే. ఉదయ దేశమునందు పరిశుద్ధుడు యేసయ్య జన్మించె నా కోసమే. బంగారు సాంబ్రాణి బోలం
యేసయ్యకు అర్పించి ఆరాధించి ఆనందించిరి. జన్మించెను రారాజుడు, ఉదయించెను రక్షకుడు. జన్మించెను రారాజుడు, ఉదయించెను మన రక్షకుడు. రాజుల రాజు, రాజుల రాజు, రాజుల రాజు జన్మించెను. లోకానికే వెలుగు తను తెచ్చెను. రాజుల రాజు, రాజుల రాజు జన్మించెను. ఈ లోకానికే వెలుగు తను తెచ్చెను. పశువుల పకలోన బెత్లెహేము నగరులోన, పశువుల పకలోన బెత్లెహేము నగరులోన జన్మించెను రాజుడు. అందరూ చెప్పగలదాం. రక్షకుడు ఉదయించెను రాజుడు, రంజించెను మన రక్షకుడు. ఉదయించెను మన రాజుడు, జన్మించెను మన రక్షకుడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సీయోను ప్రార్థన మందిర విశ్వాసులారా, ఇప్పుడు మరి ఎప్పుడెప్పుడు అని చూస్తున్నటువంటి సమయం వచ్చింది మరి వాక్యోపదేశానికి. మరి వాక్యోపదేశం చేసే ముందు కొల్లబద్ల మేరీ గారు వచ్చి త్వరగా రావాలండి. క్లుప్తంగా ప్రార్థన చేసిన తర్వాత మరి సంఘ సేవకులు దయతో క్షమించండి, మన్నించండి. సమయం చాలా తక్కువ ఉందండి. మరి ఆయనకి నేను యాక్చువల్లీ 2 గంటలు ఇద్దాం అనుకున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అలాగే దైవజనులకు గురునాథం గారికి కూడి ఉన్న సంఘమంతటికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, అలాగే క్రిస్మస్ శుభాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయన. మహోన్నతుడా, మహాగణుడా, కృపగలిగిన దేవ, ఆశ్చర్యకులుడా, బలవంతుడా, నిత్యుడగు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఎంతవరకును ప్రభా క్రిస్మస్ ఆరాధనలో మీరుండి ప్రభా క్రమంగా మర్యాదగా జరిపించినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాల పాటలతోనూ వాక్షాలతోనూ ప్రభా నాయన చక్కటి మాటలతోనూ ప్రభా ఈ కూడికంతటిని నడిపించినందుకు నీకు మరి ఒక్కసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి ఒక్క దినాన్ని ప్రభా మాకు ఇటు అవకాశమును ఇచ్చినందుకే మీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. దైవజనులు నిలబడుతుండగా ప్రభా మాకును కావలసిన వర్తమానం అందించడానికి నీ ప్రభా బిడ్డ నేడంత ఆత్మతో శక్తితోను నిలబెట్టుకుని ప్రభా మీరే సహాయం చేయమని ఈ కూడికంతటిని జరగబోయే కూడికంతటిని కూడా ప్రభా మీరే ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని నా కొరకు త్వరలో రానజుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి బ్రతిమాలు వేడుకుని ప్రార్థిస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి మేరీ గారికి దేవుని పేరిట వందనాలు. మీరందరూ నవ్వారు. 2 గంటలు ఇస్తానంటే నిజంగా అనుకున్నాను. ఎలాగంటే మామూలుగాను 7 గంటలకే స్టార్ట్ చేస్తామండి పాస్టర్ గారు, మీకు ఓ పీరియడ్ ఇచ్చేస్తానండి అన్నాను. పీరియడ్ అంటే 45 నిమిషాలు, అందులో 5 నిమిషాలు ఈయన బైబిల్ కొంచెం సరి చేసుకోవటానికి 40 నిమిషాలని చెప్తారండి. కానీ అంత సమయం లేదు. మీరు అందరూ మరి భోజనాలు కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి దయచేసి ఆయన మనం ఏం చెప్పక్కర్లేదండి, ఆయనకి తెలుసు. మరి ఆయన గ్రహించి మరి ఆ సమయాన్ని ఉపయోగించవలసిందిగా మరి ఆయనకే విడిచిపెడుతున్నాం. ఇంకా తర్వాత కూడా ప్రోగ్రాం ఉందండి, రావాలండి. దేవునామానికి మహిమ కలుగును కాక. దయచేసి సౌండ్ డిస్టర్బెన్స్ ఏం లేకుండా అన్ని మైకులు ఆఫ్ చేసేసి ఈ ఒక్క మైకే ఆన్ చేయండి. ఎక్కడ ఉన్నారు సౌండ్ సిస్టమ్ వారు? అన్ని మైకులు ఆఫ్ చేసి ఇది ఒక్క మైక్ మాత్రమే ఆన్ చేయండి ప్లీజ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరక్తంలో కడగబడిన ప్రతి ఒక్క బిడ్డకు పేరు పేరు వరుసన హృదయపూర్వకమైన వందనాలండి. ఇటు సమయాన్ని మరిచిన సంఘ వ్యవస్థాపకులు గురువుగారికి హృదయపూర్వకమైన వందనాలు. సమయం 15 నిమిషాలు అన్నారు ఆయన నా చెవిలో చెప్పి, కానీ నేను వదలాలని అనుకోవట్లేదు. మీరు ఎంత మాట్లాడితే అంతసేపు చెప్తానే ఉంటాను. ఎందుకంటే నేను రాసుకొచ్చిన ప్రసంగం ఏంటో తెలుసా? 3 సంవత్సరాలు అయింది ఈ ప్రసంగాన్ని నేను ప్రిపేర్.
3 సంవత్సరాలు చెప్పాలంటే ఎప్పుడు 10 నిమిషాలే. ప్రత్యేక పాఠాలు ఇవ్వకపోతే మీరు బాధపడతారా? ఆయన ఇచ్చాడు తప్ప. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారే వస్తున్నారు. నెలకు ఒక సెలవు ఉంటుంది కదండి. వస్తే ప్రతి వారం లైవ్ ఉంటుంది మన చర్చిలో, ప్రతి వారం పాడుకోవచ్చు. నేను మిమ్మల్ని తప్పుపట్టట్లేదు. క్రిస్మస్లో అందరం ఆనందించాలి, అందరం సంతోషించాలి, అందరం దేవుడు మనకిచ్చిన తలాంతును దేవుని యొక్క సంఘములో మనం చూపించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. కానీ సమయం మించిపోతూ ఉన్నా సరే జ్ఞానం అని ఎలాగ అనిపించుకుంటుందంటే, మనకిచ్చిన సమయాన్ని ఇచ్చినంతగా వాడితేనే జ్ఞానం. లైవ్లో మీరు ఎవరైనా చూస్తుంటే, ఎంతమంది లైవ్ చూస్తున్నారు చేతెత్తగలుగుతారా? మన సంఘం లైవ్ ఎంతమంది చూస్తున్నారు చేతెత్తారా? మన సంఘం లైవ్ ప్రతి వారం ఇచ్చే వాక్యం ఎంతమంది చూస్తున్నారు? 211 నెంబర్లకు పంపిస్తాను నేను. ఇజ్రాయెల్లో 211 నెంబర్లకి నేను వాక్యం పంపిస్తా. చేతులు ఎత్తింది 10 మంది కూడా లేరు సరిగా. వాక్యం పట్ల మీకున్న ఆసక్తి దీన్ని బట్టి అర్థమవుతుంది. సంఘములో ఏదో సరదా కబుర్లు ఉండవు. సంఘములో పనికి రాని కబుర్లు అస్సలే ఉండవు. మాటలు మాట్లాడడం ఆపరు కదా. రాత్రంతా వాక్యం చెప్పడానికి నేను రెడీ. ఐ ఆమ్ వెల్ ట్రైన్డ్ బైబిల్ ప్రీచర్. రాత్రంతా చెప్పే దమ్ముంది. దేవుడు ఆ దమ్ము ఇచ్చాడు. సొల్లు మాట్లాడడం రాదేమో కానీ బైబిల్ మాట్లాడమంటే దాదాపుగా మాట్లాడతాను. బైబిల్లో నుంచి ఏ ప్రశ్న అడిగినా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, నా తెలివి కాదు, పనికిరాను నేను. ఏమీ లేదు బుర్రలో డొల్లా, బైబిల్ తప్ప. ఉంచాలని కూడా అనుకోను బైబిల్ ఆ యొక్క బుర్రలో. పనికిరాని విషయాలు అవసరం లేదు. మనందరికీ తెలుసు, గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కడివడైనా నేమి కరము పాలు. కరం అంటే గాడిద, గంగి గోవు అంటే ఆవు. ఆవు పాలు శ్రేష్టమైనవి, గరిటెడైనా చాలు. ఎంతైనా పోగలేదు పనికిరాని పాలు అంటున్నాడు. దేవుని వాక్యము పవిత్రమైంది, దేవుని వాక్యము పరిశుద్ధమైంది. పాటలు వాడుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి ప్రార్థనల ద్వారా, పాటల ద్వారా. ప్రార్థన కంటే దేవుని వాక్యము చాలా గొప్పది. ఎందుకంటే ఈ వాక్యం చదివితేనే ప్రార్థన ఎలాగ చేయాలో నీకు వస్తుంది. వాక్యం చదవకుండా నేను ప్రార్థన మాత్రమే చేస్తానంటే నీ వల్ల కాదు. ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియదు. ఇందులో ఉంటుంది చదివితే. ఎక్కడో మారుమూల ప్రాంతం బెత్లెహేము, ప్రపంచంలో ఎవ్వరికి తెలియని ఒక కుగ్రామం. ప్లీజ్ దయచేసి చేతులెత్తి దండం పెడుతున్నాను, ప్లీజ్ వినండి. ఈ వాక్యం కనుక, నేను చెప్పే వాక్యం కనుక, ఆ థీము కనుక మీకు అర్థమవుతే, 15 నిమిషాలు అన్నాడు, 15 నిమిషాల్లో ముగించే ప్రయత్నం అయితే చేస్తాను. అవ్వకపోతే నా బాధ్యత లేదు. ఈ థీమ్ మీకు అర్థమవుతే ఈ రాత్రి నేను చచ్చిపోయినా నో ప్రాబ్లం. ప్లీజ్ ఒక మాట చదవనా మత్తయి గారు రాసిన సువార్త. నేను చెప్పే మెసేజ్కి ఈ వాక్యానికి ఎలాంటి సంబంధం లేదు. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. బైబిలే సుమా, మీరే చదవండి, నేను చదవను. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు, మీ ముత్యములను పందుల ఎదుట వేయొద్దు. ప్లీజ్. పరిశుద్ధమైనది అంటే దేవుని వాక్యం. కుక్కలకి అంటే తిన్నదాన్ని అరించుకోలేక కక్కివేసి మరలా అక్కడికి తిరిగేది కుక్క. పాత జీవితాన్ని విడిచిపెట్టి మరలా పాత వాటి వైపు చూసే కుక్క లాంటి వాళ్ళకి పరిశుద్ధ వాక్యం అర్థం కాదంటున్నాడు దేవుడు.
ముత్యాలని పందుల ఎదుట వేయొద్దు, ఎందుకంటే అది ముత్యము లాంటి వాక్యము పందుల ముందరేస్తే తొక్కుతాయ్యా. ఎంత చక్కగా శుభ్రపరిచి దాన్ని కడిగినా, మినరల్ వాటర్ వేసి కడిగినా అది మరలా బురద కనిపించగానే పరిగెడుతుంది పంది. అవకాశం దొరకగానే పాపం చేయడానికి పరిగెడతాడు. పంది లాంటి స్వభావం కలిగిన వారు. వారికి చెప్పొద్దయ్యా వాక్యం, నువ్వు చెప్పొద్దు వారికి. దేవుడు చెప్తున్నాడు, స్వయాన యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాట అది. కుగ్రామమైన బెత్లెహేము గ్రామంలో ఎక్కడ పుట్టాలో ఎక్కడ పుట్టాడో కూడా తెలియని పరిస్థితుల మధ్యలో పుట్టాడు సర్వాన్ని సృష్టించిన యేసుక్రీస్తు ప్రభువు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఇదిగో సమస్తాన్ని చేసిన, తన స్వహస్తాలతో నిర్మించిన యేసుక్రీస్తు ప్రభువు ఆ స్వరూప స్వభావాలను వదిలిపెట్టి భూమిపైకి వచ్చాడయ్యా. మనిషి నా స్వరూప స్వభావాల్లో చేసుకున్న వాణ్ణి. ఆయన ఈ లోకంలో ఉన్న పాపాన్ని చూసి ఆ పాపానికి దాసోహం అయిపోయి పంపించిన వాణ్ణి నన్నే మర్చిపోయి లోకానికి దాసోహమై లోకమే శాశ్వతం అనుకొని బ్రతుకుతున్న ఈ మానవాళిని రక్షించడానికి నా జీవితం ఇదిగో వారి కోసం దారబోయడానికి నేను రెడీ అని వచ్చాడండి. వారి కోసం నా రక్తాన్ని కలువరి సిలువలో కార్చడానికి నేను రెడీ. యవన కాలపు రక్తాన్ని 33 సంవత్సరాల వయస్సులో కుటుంబం కోసం ఆలోచించలేదు, తన ప్రజల కోసం ఆలోచించలేదు, తన యొక్క యూదా మతం కోసం ఆలోచించలేదు. ప్రపంచ మానవాళి అందరూ నా పిల్లలు కదా, వారి కోసం నేను వెళ్తానని వచ్చాడు ఆయన. వారి కోసం నేను వెళతాను, వారి కోసం నేను చచ్చిపోవడానికి రెడీ. ముళ్ళ కిరీటం కొడతారయ్యా, ఐఎమ్ రెడీ. 2 చేతుల్లో మేకులు దిగి కొడతారయ్యా, నేను రెడీ. పక్కలో బల్లె పోటు కొడతారయ్యా, నేను రెడీ. చంపేస్తారయ్యా, నేను చస్తా. నేను వాడి కోసం నేను చస్తా, ఆవిడ కోసం నేను చస్తా. ఆవిడ నా కుమార్తె. ఎంత ప్రేమ అర్థమవుతుందో దేవుడికి మీరంటే. నన్ను మర్చిపోయాడేమో దేవుడు అనుకుంటావు, పనికి రాని ఆలోచనలు పెట్టుకొని. కానీ దేవుడు ఏమంటున్నావు తెలుసా? ఐ లవ్ యూ అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరితో దేవుడు చెబుతున్న మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రియ కుమారుడా, కుమార్తె. ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడని తెలిసి ప్రపంచమంతా ఆ యేసుక్రీస్తును భూమి మీదకి రానియనే కూడదని ఒక చరిత్ర జరిగింది. తెలుసా మీకు ఆ విషయం? ఆదాము హవ్వల్ని ఈ యొక్క లోకానికి పంపించాడు దేవుడు. 2 నిమిషాలు చెప్తాను. ఆదాము హవ్వల్ని ఈ లోకానికి పంపించి, ఇదిగో మీరు భూమిని నిండించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని పంపించాడు. సాతానుడు హవ్వలోకి దూరి హవ్వ దగ్గరికి వచ్చి చెయ్యొద్దు అన్న పాపాన్ని, తినొద్దు అన్న పండును తినిపించాడు. పాపాన్ని లోకానికి రప్పించాడు. లోకంలోనికి పాపం వచ్చింది. కానీ ఆ పాపం వచ్చిన క్షణాన దానికి విరుగుడు చెప్తున్నాడు. చూడండి, ఆదికాండం మనందరి పాటల పుస్తకం పైన ఒక లోగో ఉంది. అది ఎవరికైనా తెలుసా అండి? అది ఎవరికైనా తెలుసా ఆ లోగో ఎక్కడుందో? ఆ ఫోటో ఎక్కడుందో తెలుసా మీకు అందరికీ? ఏంటండి? బెత్లెహేము గ్రామములో నేను తీసిన ఫోటో అండి అది. ఆ లోగో నేను తీసిన ఫోటో. మామయ్య మేము వెళ్ళాం కదా, హడావిడిగా ఉన్నాం, అక్కడ తీసుకున్న ఫోటో అది. దాని సాదృశ్యం ఏంటో తెలుసా? చూడండి, 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పిన లోగో చూడండి ఒకసారి. మీ పాటల బుక్ పైన లోగో చూడండి. స్త్రీ సంతానము
ఇదిగో అది అన్న చోట ఒక వంకేసి కింద ఆయన నిన్ను తల మీద కొడతాడు. ఆ గుర్రం పైన ఆయన తలను పొడుస్తున్నాడు. చూడండి, నీవు దాన్ని మడిమ మీద కొట్టదు. ఇదిగో ఆ పాము మడిమ మీద కొట్టడానికి సిద్ధంగా ఉంది. లోగో చూడండి, మీరు ఆ పిక్చర్ చూసినప్పుడు మీకు అర్థమైందా? అర్థం అవ్వాలని కింద నేను ఆ వాక్యం కూడా వేయించా. ఈ మాట ఆదాము హవ్వలకు అర్థం కాలేదు, కానీ ఈ మాట సాతానుడికి అర్థమైంది. నీకును స్త్రీకిని, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరమా? వామో, అంటే నన్ను కొట్టేవాడు రాబోతున్నాడన్న మాట ఎప్పుడు తెలిసింది? క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం. ఏంటండి, కొద్దిగా వాటి ఉండమా? క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాల క్రితము సాతానుడికి తెలిసింది. వాటమా, సాతానుడికి తెలిసింది. క్రీస్తు పూర్వం 4000. క్రీస్తు ఉన్నాడా అప్పుడు? క్రీస్తు ఉన్నాడా? పనికిరాని మంద ఒకటి బయలుదేరింది. క్రీస్తు ఎప్పుడయ్యా? 2000 సంవత్సరాల క్రితం కదా పుట్టాడు. మరి అంతకుముందు ఎవరున్నారు? పనికిరాని వాడు అడుగుతున్న ప్రశ్న అది. బైబిల్ చెబుతుంది క్రీస్తు పుట్టకంటే ముందు 4000 సంవత్సరాల క్రితము స్త్రీ సంతానంగా క్రీస్తు వస్తాడు అని చెప్పి ఇదిగో ప్రవచన రూపకంగా చెబుతున్నాడు దేవుడు బైబిల్లో. అప్పుడు సాతానుడికి అర్థమైంది. అర్థమైన తరువాత అప్పటి నుంచి ఇదిగో ఆ యొక్క ఎవరొస్తారు అని ఎవరొచ్చినా సరే మొట్టమొదటిగా స్త్రీ సంతానంగా వస్తారన్న కదా. హవ్వకి కుమారులు పుట్టారు, కయీను, హేబేలు. కయీను చెడ్డగున్నాడు, హేబేలు నీతిమంతుడుగున్నాడు. నీతిమంతుడుగా ఉన్న హేబేలును పట్టుకున్నాడు, అంటే టార్గెట్ చేశాడు. ఒకవేళ వీడేమో చంపేద్దాం అని చెప్పేసి కయీనులోకి దూరి సాతానుడు తమ్ముణ్ణి చంపించాడు. మనకు తెలిసింది కయీను చంపాడు తమ్ముణ్ణని, కానీ కయీనులో ఉన్న అపవాది చంపించాడని ఎంతమందికి తెలుసు? ఇదిగో అక్కడి నుంచి తరువాత 4వ అధ్యాయంలోనికి వస్తే హేబేలుకు ప్రతిగా షేతును కన్నదంట అమ్మ. ఎవరినండి? హేబేలుకు ప్రతిగా షేతుని. 4వ అధ్యాయం 25వ వచనం. షేతు అంటే హేబేలుకు ప్రతిగా, నీతిమంతుడికి ప్రతిగా నీతిమంతుడే కావాలి. చూసారా ఆ లైన్? చూసారా మీరు? మీకు ఒక మాట చెప్తాను. ఆన్లైన్లో అమెజాను, ఫ్లిప్కార్టు, మీషో ఇవన్నీ మనం వాడతాం కదా. ఒక పార్సల్ని మనం బుక్ చేస్తే అక్కడ వాడు ప్యాక్ చేసి అది వస్తున్నప్పుడు మనం ట్రాకింగ్ ఆర్డర్ చూస్తామే. ట్రాకింగ్ ఆర్డర్ అంటే ఎక్కడి వరకు వచ్చింది. ఇదిగో ఇండియా నుంచి బుక్ చేస్తే ఒకవేళ అది ఢిల్లీలో ఆగిందా, లేదంటే ముంబైలో ఆగిందా, లేదంటే ఇజ్రాయేల్కి వచ్చి ఇంకెక్కడైనా ఆగిందా అని చెప్పేసి ఆ ట్రాకింగ్ రికార్డు చూస్తారన్నమాట. మనం అక్కడ ఇండియా నుంచి పంపించిన ఆ పార్సల్, ఆ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ను చాలా జాగ్రత్తగా కాపాడుతూ వస్తారు. ఎందుకోసం కాపాడుతూ వస్తారు ఆ బాక్స్ని? ఆ బాక్స్ కోసమా, లేదంటే ఆ బాక్సులో ఉన్న విలువైన వస్తువు కోసమా? ఏంటండి? బాక్సు లోపలున్న విలువైన వస్తువు కోసం చెబుతున్నాను. చూడండి ఒక మాట. యూదా జనాంగములో నుంచి, ఇజ్రాయేలు జనాంగములో నుంచి యేసుక్రీస్తు వస్తున్నాడని తెలిసిన సాతానుడు యూదా జనాంగమే లేకుండా చేయాలి భూమిపైనని ఎన్నో యుద్ధాలు. యూదుల్లో నుంచి కదా నన్ను కొట్టేవాడు వస్తున్నాడు, యూదా జనాంగమే లేకుండా చేయాలి. యాకోబు నుంచి 12 మంది వస్తే యూదా గోత్రములో నుంచి వస్తాడు అన్నాడు. యూదా గోత్రాన్ని టార్గెట్ చేశాడు. దావీదు వంశంలో నుంచి వస్తాడని చెప్పాడు. దావీదు వంశాన్ని టార్గెట్ చేశాడు. సొలొమోను, రెహబాము, ఈ విధంగా చూడండి. సొలొమోను, రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాముకు భార్య అతల్య. ఎంతమందికి తెలుసు అండి అతల్య యెహోరాముకు భార్య. కుమారుడు పుట్టాడు అహజ్యా.
కుమారుని ఎలా పెంచాలండి తల్లి? నేను చరిత్ర చదివాను, ఒకవేళ తప్పైతే మీరు ఒకసారి చెక్ చేయండి. కుమారుడి దగ్గరికి అమ్మాయిలు పంపించేదంట తల్లి. ఎందుకంటే వాడు చెడ్డగా బ్రతకాలి, చెడిపోవాలి, వాడు చచ్చితే నేను రాణినవుతా అని చెప్పి భర్త చనిపోయాడు, కుమారుడు చనిపోయాడు. తర్వాత యూదా వాళ్ళలో ఎవరైనా రాజు అవుతారేమని ఈవిడేం చేసిందో తెలుసా? యూదా జనాంగంలో ఉన్న మగవాళ్ళందరినీ చంపించేసిందండి. అతల్య చంపించేసిందని మనం అనుకుంటున్నాము. అతల్యలో ఉన్న సాతానుడు యూదా జాతి భూమి మీద లేకుండా చేయాలి. ఎందుకంటే అందులో నుంచి వస్తున్నాడు క్రీస్తు, అందులో నుంచి వస్తున్నాడు క్రీస్తు. ఇదిగో ప్రజలందరికీ క్రిస్మస్ పర్వదినం లేకుండా చేయాలని అతల్యలోకి దూరిన సాతానుడు ఇదిగో ఒక చరిత్రను నడిపాడు వాడికి అనుకూలంగా. ఇప్పటికీ ఈ యుద్ధం ఎందుకు జరుగుతుందంటే, ఈ రోజున హమాస్ అక్టోబర్ 7వ తేదీన ప్రారంభమైన ఆ యుద్ధం ఇప్పటికీ ఎందుకు జరుగుతుందంటే, యూదా జాతిని భూమి మీద లేకుండా చేయాలి. అప్పుడు క్రీస్తు రావాలని యూదా జాతిని కాపాడాడు. ఇప్పుడు ఎందుకు కాపాడుతున్నాడో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు మేఘారూఢై వస్తుంటే రొమ్ము కొట్టుకోవడానికి వీళ్ళు ఉండాలయ్యా శేషం. ఎందుకంటే మమ్మల్ని పొడిచిన వారు చూస్తారు, పొడిచిన వాళ్ళు చూస్తారు. యూదా జనాంగం అప్పగించింది రోమీలకు, చంపండి క్రీస్తునని. రొమ్ము కొట్టుకోవాలి, అయ్యో మేమా క్రీస్తుని అప్పగించింది, మా జాతిలో పుట్టి ఇదిగో మా కోసం వచ్చిన యేసుక్రీస్తు మెస్సియనా మేము చంపించామని రొమ్ము కొట్టుకోవాలి వీళ్ళు. అందుకోసం ఈ జాతి శేషం ఉండాలి. 800 కోట్ల జనాంగంలో 1 కోటి జనాభా. ఆఫ్టర్ ఆల్ ఏ పర్సెంటేజ్ కాదు, 800 కోట్లకి కోటి ఏ పర్సెంటేజ్ అవుతుందండి? ఏ పర్సెంటేజ్ అవుద్ది తెలుసా మీకు? 100 కోట్లు అయితే 10% అవుద్ది. 1 కోటి శేషం మాత్రమే మిగలాలి. ఈ విధంగా వస్తూ ఉంటే ఎస్తేరు కాలానికి వచ్చేసరికి మొర్దెకై అంట హామానికి నమస్కారం పెట్టలేదంట. ఏంటండి? మొర్దెకై హామానికి నమస్కారం పెట్టలేదంట. పెట్టకపోతే ఏం చేయాలండి? మొర్దెకైని చంపాలి. పెట్టకపోతే మొర్దెకైని శిక్షించాలి. పెట్టకపోతే మొర్దెకైకి ఏదైనా వాడి ఇష్టం వచ్చింది చేయొచ్చు శిక్ష. కానీ హామాన్లో ఉన్న సాతానుడు ఏం చేశాడు తెలుసా? యూదా జాతి మొత్తాన్ని లేపేయాలి. రాజు దగ్గరికి వెళ్ళాడు, యూదా జాతిని తీసేయాలి. శాసనాలు బయలుదేరాయి. ఎస్తేరం వెళ్ళి కాపాడింది. మనందరికీ తెలుసు 3 రోజుల ఉపవాస దీక్ష. క్రిస్మసే లేకుండా చేయాలని. క్రిస్మస్కి వస్తున్నాము ప్రతి సంవత్సరం. ఎందుకు వస్తున్నామో మనకు అర్థమవుతుందో చెప్పలేను. టైం అయిపోయింది, చెప్పలేను. 2024 సంవత్సరం డిసెంబర్లో చెప్తా. ఎందుకంటే 2024 సంవత్సరం డిసెంబరే ఇజ్రాయెల్లో నేను ఉండే చివరి క్రిస్మస్. ఆ తర్వాత నేను ఉన్నాను, దేవుడు వెళ్ళిపోమంటున్నాడు, సేవ ఆగిపోయింది. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి రాకూడదని ఇదిగో కొనుకక నిద్రపోకుండా పోరాడుతున్నాడు సాతానుడు. ఆ యేసుక్రీస్తు భూమి మీదకి రావాలని కొనుకక నిద్రపోకుండా ఆ వంశాన్నంతా కాపాడుతూ వచ్చాడు దేవుడు, యెహోవా దేవుడు. ఇంత చరిత్ర మన వెనకాతల జరుగుతుంటే నిన్ను కాపాడడానికి కూడా కొనుకట్లేదు, నిద్రపోవట్లేదు ఆయన. నిన్ను నాశనం చేయడానికి కొనుకట్లేదు, నిద్రపోవట్లేదు సాతానుడు. 2 శక్తుల మధ్యలో నా బ్రతుకుంది. జాగ్రత్త. నువ్వు దేవుడి సన్నిధానంలో జాగ్రత్తగా లేకపోతే సాతానుడి కబద్ధ హస్తాల్లోనికి వెళ్ళావా, వెళ్ళడమే తెలుసు, రావడం ఎవ్వరి తరం కాదు. క్రిస్మస్లో క్రీస్తును ఆరాధించడానికి వచ్చాం. ఆ క్రీస్తు రాకుండా చేయాలని సాతానుడు ఒక పెద్ద చరిత్రనే నడిపాడు. ఇది చరిత్ర ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు చరిత్రలో క్రీస్తును తీసేస్తే
చరిత్రకి అర్థం ఉండదు. క్రీస్తు చుట్టే చరిత్ర తిరుగుతూ ఉంటుంది. హిస్టరీ అంటాం ఇంగ్లీష్లో. హిజ్ స్టోరీ, HIS, హిజ్ స్టోరీ, STORY, హిజ్ స్టోరీ. యేసు క్రీస్తు స్టోరీయే హిస్టరీ. తెలుసా మీకు? హిస్టరీ అంటే హిజ్ స్టోరీ, యేసు క్రీస్తు స్టోరీ అయ్యా. యేసు క్రీస్తు చరిత్ర లేకుండా చరిత్రను చూడాలంటే అది ఎందుకు పనికిరానిదిగా కనిపిస్తుంది నీకు నాకు. ఆ చరిత్రకు ఆధారమైన దేవుడిని నమ్ముకున్నాం. నా దేవుడు ఇంత గొప్పడా? అవునయ్యా, నువ్వు నమ్ముకున్న దేవుడు అంత గొప్పడు. ప్రియ చెల్లి, ప్రియక్క, ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించు. నువ్వు నమ్ముకున్న దేవుడే ప్రపంచాన్నంతటిని కలిగించిన వాడు ఆయన. ప్రపంచములన్నిటిలో అందరికంటే ఎక్కువ మంది ఆరాధిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు నమ్ముకున్న దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు పుట్టినరోజు ఈరోజు. దేవుడి దగ్గరికి వచ్చి నువ్వే తీర్మానం చేసుకుంటున్నావు ఈ రాత్రికాల సమయంలో? దేవుడి యొక్క సన్నిధానంలోకి వచ్చిన మనం అందరము ఏ విధంగా ఉండాలి అని ఈ రాత్రికాల సమయంలో తీర్మానం చేసుకుంటున్నాం. ఎందుకంటే క్రిస్మస్ ఆశీర్వాదాలు ఉంటాయి. క్రిస్మస్ శుభాలు తీసుకొని వెళ్తామంటామే. క్రిస్మస్లో నువ్వు నేను క్రీస్తు దగ్గరికి ఏం తీసుకొని వస్తున్నాం? జ్ఞానులైతే బంగారము, సాంబ్రాణి, బోలాన్ని తీసుకుని వచ్చారు. ఎంతమంది వచ్చారంటే ఒక్కరికంటే ఎక్కువ మొత్తానికైతే. బంగారం, సాంబ్రాణి, బోలాన్ని ముగ్గురు అని పాటలు పాడతాం. ముగ్గురు జ్ఞానులు కాదమ్మా, ఎంతమంది వచ్చారో ఎవరికి తెలియదు. ఒక్కడికంటే ఎక్కువ వచ్చాడు, జ్ఞానులు అన్నారు. అందుకే ప్రియదేవుని పిల్లారా, ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమతో 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. ఎందుకంటే కాపాడుతున్న ఆ దేవుడే, నిన్ను ప్రేమిస్తున్న ఆ దేవుడే పిల్లల్ని మనం చెబితే వాళ్ళు వినకపోతే ఏం చేస్తాం? చెబుతాం, దండిస్తాం. చావాలని కాదు, వాడు మారాలని. యేసుక్రీస్తు ప్రభువు కూడా మనం తప్పుటడుగులు వేస్తుంటే ఇదిగో అదే కొరడాను జులిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధానానికి వచ్చిన మనమందరము క్రీస్తుని ఆరాధించి వెళ్ళడానికి వచ్చాము. క్రీస్తులో మనముండి 2024 సంవత్సరంలో సంతోషంగా ప్రవేశిద్దాం. అనుదినము ఈ యొక్క దేవుడిచ్చిన జ్ఞాన గ్రంథం అనే బైబిల్ను చదువుతూ ముందుకు సాగుదాం. దేవుడిచ్చిన కొద్ది సమయాన్ని మనందరి మేలు నిమిత్తమే దీవించి ఆశీర్వదించును గాక. సమయం ఎక్కువైతే క్షమించండి. అందరికీ వందనాలండి. ప్రభునందు ప్రియ సియోన్ ప్రార్థన మందిర విశ్వాసులారా, మరి పాస్టర్ గారు ఎప్పుడు కూడా 10 నిమిషాలు 15 నిమిషాలే ఇస్తున్నారని చాలా బాధపడుతున్నారు. కారణం ఏంటంటే మనం ప్రారంభించుకోవటమే ఆలస్యం. 7 గంటలకు ప్రారంభించుకుందామంటే సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ కదా అని అంటే మరి ఈరోజునే అన్ని పనులు అసలు ఎప్పుడు ఏదో ముఖం చూడనట్టుగా ఈరోజే పనులండి అందరికీ. డెకరేషన్ 2 గంటలకల్లా స్టార్ట్ చేద్దరు కానీ కనీసం 1 గంటకల్లా స్టార్ట్ చేయదు. కానీ 2 అంటే 5 గంటల దాకా రాలేదండి. మరి సరే డెకరేషన్ ఇక్కడ దగ్గర ఉండేదో చేయించేసాను, మీకు ఎందుకు వెళ్ళిపోండి నేను స్టేజ్ అప్పగించేస్తాను అన్నారు. నేను తయారై వచ్చేటప్పటికి స్టేజ్ మీద ఏమీ లేవు, సరిగా లేదు. ఆ మైకులు అన్నీ ఎక్కడెక్కడ పడి ఉన్నాయి. మైకులు కూడా సెట్ చేసుకోలేదు. కోయర్ లీడర్స్ ఎప్పుడు కూడా మాధవ్ గారికి, కిషోర్ గారికి ఫుల్ వార్నింగ్ ఇస్తున్నాను. కోర్ మెయింటైన్ చేసేవారు వారి టీం ఎంత ఉంది, అన్ని మైకులు ముందు సెట్టింగ్ చేసుకుని అక్కడ లైన్గా పెట్టి వెళ్ళాలి. అప్పుడు ఆయన ముందుగా వచ్చి వాళ్ళని కోర్సుని సిద్ధపడి త్వరగా తీసుకొచ్చి ప్రారంభానికి రెడీగా ఉండాలి. వాళ్ళని నేను చాలా కంగారు పెట్టి సిద్ధపరిచాను. వాళ్ళు పావు తక్కువ 8ంటికి ఇక్కడ ఉన్నారు. మొత్తం అందరు కూడా 5 నిమిషాల దగ్గర 8ంటికి వచ్చేసారు.
ప్రారంభించింది పాస్టర్ గారంటే ఆగండి ఆగండి అని ఈయన అంటున్నారు. అక్కడేమో మైకిల్ సెట్టింగ్ చేస్తున్నాడు ఆయన. 9:40 దాకా సెట్టింగే చేస్తూ కూర్చున్నాడు. మరి అలాగైతే ఆలస్యం అవదండి, లేకపోతే సేవకులకి సమయం ఎక్కువ ఇవ్వగలుగుతాం. మరి తక్కువ సమయం చెప్పినా కానీ సూది పడితే శబ్దం కూడా రానట్టుగా చక్కగా మీరు అందరూ సైలెంట్గా విన్నారంటే మంచి చక్కగా మీకు బుర్రలో ఆయన చెప్పిన వాక్యాలు ఎక్కినాయని నాకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా గంటలు గంటలు చెప్పినా ఎవరు ఇంతానికి సహనం కోల్పోతారు. చెప్పిన కొన్ని మాటలైనా చక్కగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకున్నాను నేను నమ్ముచున్నాను. కాబట్టి మరి భోజనాలకు ఆలస్యమైనందుకు అందరూ కూడా నన్ను క్షమించండి. మరి నా తప్పేమీ కాదు, నేను తరుముకుంటూ వచ్చాను. మరి కాబట్టి మరి ఇప్పుడు ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆయన 2024 తర్వాత వెళ్ళిపోతాను అంటున్నారు. లేకండి అమ్మ అనే మాట అనకండి దయచేసి, ఆగండి దయచేసి ఇంకా ప్రోగ్రాం. మరి విల్సన్ గారు 5 నిమిషాలు ఇమ్మన్నారు, 2 నిమిషాలు ఇస్తాను దయచేసి రండి. ఏంటి ఒక ప్రాబ్లం, 2 నిమిషాలండి, ఎందుకంటే సమయాన్ని గ్రహించండి. తర్వాత ఇక్కడ మేము ఇచ్చిన కానుకలు చదవాలి, తర్వాత గిఫ్ట్స్ ఉన్నాయండి అవి ఇవ్వాలి మేము. దయచేసి మరి రావాలి, ముగింపు ప్రార్థనకి మరి సమయం ఉంది కాబట్టి త్వరగా రావాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తాన్ని బట్టి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో భయంకరమైన యుద్ధ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇటు రీతిగా మనమందరము కూడా ఒక చోట చేరి దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, గడిచిన సంవత్సరం క్రిస్మస్ ఆరాధనకు ముందు మేము ఇజ్రాయెల్ దేశం వచ్చాం. ఎందుకంటే ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు రావడానికి ఆ టైంలో, అయినప్పటికీ కూడా గురువు గారు మమ్మల్ని అందరినీ కూడా ఎంతో మోటివేట్ చేసి, ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా మేమందరం కూడా ఇక్కడికి రావడానికి ఆయన ద్వారా దేవుడు కృప చూపించాడు. వారికి మా అందరి పక్షంగా కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఒకేసారి 12 మంది వచ్చాము ఇంచుమించు. లేడీస్ ఒక 6, అదేవిధంగా బాయ్స్ 6, ఒకే ఫ్లైట్కి మేము రావడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. వచ్చినప్పటి నుంచి కూడా బిస్కెట్లు ఏం లేవండి, నిజమే చెప్తున్నాను. వచ్చినప్పటి నుంచి కూడా పనుల్లో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. అయినప్పటికీ కొన్ని విషయాలు కూడా గురువుగారిని మా వల్ల ఇబ్బంది కలిగింది. ఆయన కూడా ఎంత కోపాన్ని కూడా సాయంత్రానికి మళ్ళీ మాకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మంచి మంచి పనులు ఇచ్చేవారు. ఆయన ద్వారా ప్రతి ఒక్కరి పనులు కూడా ఇప్పుడు బాగున్నాయి. అందరం కూడా పని చేసుకోవడానికి, ఒక సంవత్సరం అందరం కూడా ఇక్కడ ఉండి పని చేసుకోవడానికి దేవాది దేవుడు కృప చూపించాడు. వారికి మరి ఒకసారి మా అందరి పక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మా ద్వారా ఇచ్చే చిన్న గిఫ్ట్ని వారు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని ఆహ్వానిస్తున్నాను. దయచేసి రావాలండి. అదేవిధంగా మేము ఏ పరిస్థితుల్లో వచ్చినా కూడా ఆదరించే మా అక్క లక్ష్మక్క కూడా స్టేజ్ మీదకి రావాలి దయచేసి. అక్క రావాలి, అక్క రావాలి. అక్కడ రావాలి, దయతోటి ప్రేమతో రావాలని మనం చేస్తున్నాం. కూర్చోండి మీరు బాయ్స్, గురుగారు మీరు ఇలా కూర్చోండి. వారికి మరి ఒకసారి మా అందరి తరపున కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. వారికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మాట,
గురువు గారి కోసం ఒక మాట చెప్పాలి. ఇదైతే బిస్కెట్ అనుకోవద్దు ఎవరు కూడా, ఎందుకంటే ఆ గొప్ప వ్యక్తిత్వం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఎందుకంటే గురువు గారికి ఎంత కోపం వచ్చినా, ఎంత గొడవైనా కూడా సాయంత్రం ఫోన్ చేస్తే మళ్ళీ ఏమీ లేనట్టు మాట్లాడతారు. ఆ యొక్క వ్యక్తిత్వం చాలా తక్కువ మందిలో ఉంటుంది. మీలో ఉన్నందుకు ఆ దేవాది దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఇరువురు కూర్చున్నట్లయితే మా తరపున చిన్న సన్మానం చేయాలని ఆశపడుతున్నాం. దయతో కూర్చోండి, ఒకసారి కూర్చోండి. రండి స్టేజ్ మీద కూర్చో. జెంట్స్ అందరూ కూడా గురువు గారికి సల్వాతో సత్కరించాలని మనం చేస్తున్నాను. అదేవిధంగా లేడీస్ కూడా ఇంచుమించు 12 మంది వచ్చామండి మేము. మహేంద్ర, మనీష్, అదేవిధంగా రవికాంత్, సురేష్, యువరాజ్, అదేవిధంగా నేను, అదేవిధంగా కొంతమంది పనుల గురించి రాలేదు. అనుష, సుజాత, సుభాషిని, సరోజ, అదేవిధంగా ఇంకా ప్రశాంతి, వారు కూడా వచ్చి వెళ్ళిపోయారు పర్మిషన్ తక్కువ బట్టి. మా అందరి కొరకు కూడా మీరు ఎన్నదిన ప్రార్థనలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలని మిమ్మల్ని, అదేవిధంగా సంఘ కాపరి గారిని కూడా నేను కోరుచున్నాను. దయచో మా యొక్క చిన్న గిఫ్ట్ గురువు గారు అదేవిధంగా అక్క కూడా స్వీకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, అదేవిధంగా థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి మా అందరి తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. ప్రభునందు ప్రియ సియోను ప్రార్థన మందిర విశ్వాసులారా, దయచేసి మరి ఎంతో కష్టపడి పనిచేసి మరి ఈ సాల్వ కప్పటం అంటే అభిషేకం చేసినటువంటి వారికి మరి యాక్చువల్లీ సన్మానం వాళ్ళకే చెందుతాయి. మరి మీరు సన్మానం చేశారు, అందుని బట్టి సన్మానం గురించి కాదు కానీ గిఫ్ట్ తీసుకుని వచ్చారు. మరి ఎందుకంటే కష్టపడుతున్నారు కాబట్టి దయచేసి గిఫ్ట్ అంత అవసరం లేదని నా యొక్క భావన. అయినా మీరు ఇచ్చినందుకు మరి మీ అందరికి కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి దయచేసి క్రిస్మస్ కోసం మరి కొంతమంది కానుకలు ఇచ్చి ఉన్నారు ఈ యొక్క క్రిస్మస్ జరపటానికి. మరి వారి పేర్లు నేను చదువుతున్నాను, దయచేసి వినండి. నక్కా ప్రకాష్ గారు అంటే మా సేవకులు. క్రిస్మస్ అని ప్రకటించిన వెంటనే ఆయన ఎప్పుడు సైకిళ్ళు ఇస్తారు. నేను ఇలా సేవకులు డబ్బులు ఇవ్వటం నేను ఎవరిని చూడలేదు, ఈయనే ఇస్తారు. అదే కాకుండా ప్రతి నెల కృతజ్ఞత కానుకలు ఆయన ఇస్తూనే ఉంటారు. మరి ఎంతోమంది సేవకులకు కూడా ఆయన కానుకలు పంపుతుంటారు. మరి ఆయనకి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి ఆయనకి దేవుని పేరిట వందనాలు. అలాగే నల్లి నాగమణి గారు, వాళ్ళు బ్యాచి అంటే వాళ్ళ కూతుర్లు, వాళ్ళు బృందం, తర్వాత లలిత గారు వాళ్ళ బృందం, వీరందరూ కలిసి మొత్తం చాలామంది ఉన్నారు. వీరందరూ కలిసి మరి వాళ్ళు మనకి చేపలు ఫ్రై చేసామంటే దాని ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకున్నారు. చికెన్ ఫ్రైకి, చికెన్ బిర్యానీలో వేయటానికి కూడా ఖర్చు వాళ్ళు పెట్టుకున్నారండి. తర్వాత మటన్, భారత వెళ్ళి మటన్ తీసుకొచ్చాం, మరి ఆ ఖర్చు కూడా వాళ్ళే. మరి రైసు, బిర్యానీ రైస్ కూడా వాళ్ళే పెట్టుకున్నారు. రైస్ పెట్టుకున్నారు, రైస్ ప్యాకెట్లు మొత్తం సరిపడా. మటన్ పెట్టుకున్నారు, చికెన్ పెట్టుకున్నారు, చేపలు, ఇంత ఖర్చు పెట్టారు మొత్తం వారు గ్రూప్ అంతా కలిపి, వాళ్ళందరూ కలిపి. వారందరూ కూడా దేవుని పేరిట వందనాలు. అలాగే చింతా సునీత గారు 500 సెకిళ్ళు, గడ్డం సువార్త రాజేష్ గారు 500 సెకిళ్ళు, దొండి సకినా సిరి 516 అంటే కాదు, 516 ఎందుకు ఇచ్చారంటే అండి, 1116
అర్ధ 116 అనమాట. అలాగా 1000 అర్ధ 116 అంటే 516 కింద ఇచ్చారు. యాక్చువల్లీ 8 ఇవ్వాలి, ఆవిడ 16 ఇచ్చారు. మరి ఆవిడ అదైనా ఆ సిరికి వచ్చిన బితువ డబ్బులు అంటండి. మరి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. అలాగే ఆంధ్రేయ గారు 250 సెక్కిళ్ళు, మన ఆంధ్రేయ గారు. తోటి సీతాకుమారి 600 సెక్కిళ్ళు. నల్లి కేజామణి గారు 500 సెక్కిళ్ళు. మత్తి ప్రియదర్శిని గారు 100 సెక్కిళ్ళు. ఉయ్యూరు సరిత 100 సెక్కిళ్ళు. జొన్న సూర్యకుమారి 100 సెక్కిళ్ళు. డి సుశీల 100 సెక్కిళ్ళు. వనిత 100 సెక్కిళ్ళు. రాపాక శ్రావంతి 100 సెక్కిళ్ళు. సిహెచ్ శిరీష 200 సెక్కిళ్ళు. ఉండ్రు మాధవ్ 200 సెక్కిళ్ళు. చింతా కమల 500 సెక్కిళ్ళు. పాముల రాజీ 200 సెక్కిళ్ళు. చింతా సునీత చదివాను కదండి, 500 సెక్కిళ్ళు పుడిచినట్టు ఉన్నారు. అయితే బంధుల కస్తూరి 200 సెక్కిళ్ళు. నేతల లక్ష్మీబాయి 200 సెక్కిళ్ళు. నల్లి సునీత 200 సెక్కిళ్ళు. నేతల ఆదిలక్ష్మి 200 సెక్కిళ్ళు. జాలెం అమ్మాజీ, గొల్ల స్వామి ఇరువురు మరి తమ్ముడు అక్క కలిపి 500 సెక్కిళ్ళు. నేతల శ్రీనుబాబు గారు 500 సెక్కిళ్ళు. ఓగురు సుజాత గారు 200 సెక్కిళ్ళు. నల్లి విజయభారతి గారు 200 సెక్కిళ్ళు. దివ్య 100 సెక్కిళ్ళు. సిహెచ్ సాయిబాబు గారు 500 సెక్కిళ్ళు. మరి బొన్ను నేతల బొన్ను 200 సెక్కిళ్ళు. డి శ్యామల గారు 100 సెక్కిళ్ళు. మరి బి స్వరాజ్యం గారు 200 సెక్కిళ్ళు. జి రమాబాయి గారు 100 సెక్కిళ్ళు. ఉండ్రి మణి గారు 100 సెక్కిళ్ళు. మరి ఈ విమల గారు ఉల్లూరు విమల గారు 100 సెక్కిళ్ళు. మరి ఇంజటి లిల్లీపుస 100 సెక్కిళ్ళు. పల్లి భవానీ గారు 100 సెక్కిళ్ళు. అలాగే ఎల్లమిల్లి సుప్రజ 100 సెక్కిళ్ళు. మరి టి విజయ్ కుమార్ గారు 100 సెక్కిళ్ళు. మరి జి శ్వేత గారు 50 సెక్కిళ్ళు. టి కరుణాకర్ 200 సెక్కిళ్ళు. పి ఆనంది గారు 100 సెక్కిళ్ళు. జె ప్రేమకుమారి గారు 100 సెక్కిళ్ళు. ఆర్ శ్రీలక్ష్మి గారు 100 సెక్కిళ్ళు. మరి మన కారు కాదండి, కే అండి, కడలి ఆవిడింటి పేరు. మరి ఎన్ జ్యోతికుమారి గారు 100 సెక్కిళ్ళు. అలాగే ఎస్ మేరీ ఝాన్సీ గారు 200 సెక్కిళ్ళు. అలాగే ఎస్ భవానీ గారు 200 సెక్కిళ్ళు. జి మంజులా గారు 200 సెక్కిళ్ళు. పి మరియా గారు 100 సెక్కిళ్ళు. అలాగే గంటా మరియమ్మ గారు మొక్కతోట 200 సెక్కిళ్ళు. వి ఉల్లూరు దావిద్రాజు గారు 100 సెక్కిళ్ళు. మరి కానుకలు ఇచ్చి ఉన్నారండి. మరి ఈ బిడ్డల కోసం మీరు అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అలాగే మరి మేము మా యొక్క ఈ ప్రతి క్రిస్మస్కి మేము ఏదో మా యొక్క సంతోషంతో కానుకలు మరి గిఫ్ట్లు కొంటామండి. గిఫ్ట్ అనేది మనం ప్రేమగా ఇస్తే 10 రూపాయలదైనా అది 10,000తో సమానం. కాబట్టి దయతో మరి మీరందరూ కూడా నేను ఆహ్వానించిన వెంటనే త్వరగా వచ్చి ఆ గిఫ్ట్లు తీసుకోవాల్సిందిగా మరి ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. మరి వారు వచ్చి ఆ గిఫ్ట్లు తీసుకోవటం రా. లక్ష్మి లక్ష్మి లక్ష్మి
ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మరి మాకు సేవకులుగా వచ్చి సంఘాన్ని ఎంతగానో మరి చాలా అద్భుతంగా ఆయన సంఘ వాక్యాల్లోనే కాకుండా వాక్యం చెప్పడంలోనే కాకుండా సంఘ కార్యక్రమాల్లోని అలాగే ప్రతి పని విషయంలోని కూడా ఆయన చాలా సహకరిస్తారు. ఈరోజు ఎవ్వరూ కూడా లేరు. మరి ఈరోజు నిజం చెప్తున్నాను, వాళ్ళు రప్పించిన కోడి మాంసం మరి 60 కిలోలు, వేట మాంసం 44 కిలోలు, ఇవన్నీ కూడా మరి ఆయనే మొత్తం కట్ చేసి అంత స్పీడ్గా కట్ చేశారు. మరి నిజంగా ఎంతో శ్రమ పడుతుంటారు. మరి మేమిచ్చే కానుక ఏమీ ఆయనకి ఇది అంతే ఏం కాదు, కానీ మేము ఏదో మా ప్రేమతో మేము ఆయనకి కానుక ఇస్తున్నాం. దయచేసి ఆయన స్వీకరించవలసిందిగా మరి సంఘ సేవకులు ప్రకాష్ గారిని పిలుస్తున్న రావాల్సిందిగా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రతిసారి చెప్పేది అయినా మీకు బోరు కొట్టినా నాకు గుర్తుండాలి కదా, అందుకోసమే మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మీరిచ్చింది. మీరు ఎందుకు ఇచ్చారంటే పనివాడు పని చేస్తే జీతం ఇస్తారు కదా, మీకు అందరి కోసం నేను పని చేస్తున్నా కనుక అందరు కలిసి నాకు జీతం ఇచ్చారు. దేన్ని బట్టి అంటే యేసుక్రీస్తు ప్రభువుని మోసుకొని వెళ్ళడానికి గాడిదను వాడుకున్నాడు దేవుడు. ఆ గాడిదకి అంతకంటే ముందెప్పుడు నడుస్తుంటే ముందర చెట్ల కొమ్మలు నరికివేయలేదు, బట్టలు పరవలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ గాడిదని ఎక్కిన తర్వాత ఆ గాడిద ముందర చెట్లు కొమ్మలు నరికేశారు, వస్త్రాలు ఆ యొక్క దారి పొడుగున పరిచి గాడిద కాలు కింద పెట్టకుండా తీసుకుని వెళ్ళారు. గాడిద అనుకుందంట ఆ క్షణం, ఎంత మహిమ నాకు, ఎంత ఘనత చూసారా, ఎంత గొప్పగా నన్ను సన్మానిస్తున్నారు ఈ జనాంగం అంతా, నేను చాలా గొప్పదాన్ని అనుకుందంట గాడిద. కానీ ఒక్కసారి ఎందుకో పైకి చూడాలనిపించి చూసేస్తే, ఆహా నన్ను బట్టి కాదా, నా ఘనతను బట్టి కాదా నాకు ఇచ్చింది ఈ విలువ, నా పైన క్రీస్తున్నాడనా అని చెప్పేసి అన్నారు. చూసారా, ఆ గాడిద అనుకుందట. ఇప్పుడు మీరు చూపించే ఈ ప్రేమ, మీరిచ్చిన ఈ బహుమానాలన్నీ నన్ను చూసి ఇచ్చింది కాదు, యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని మోస్తున్న గాడిదని నేను గనుకనే మీరు ఇచ్చారు. మాటి మాటికి ఎందుకు చెప్తానంటే, నేను క్రీస్తుకు పని చేస్తున్న గాడిదనని నేను మర్చిపోవద్దని చెప్తున్నాను నేను. కనుక ఈ కానుకనిచ్చిన గురువు గారికి నిజంగా నన్ను ఎంతో ప్రేమిస్తారు ఆయన. మరి వారికి, వారి కుటుంబానికి, మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరూ నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి మా కోయర్ లీడర్గా ఉండి ఎంతో మరి జనాల్ని చక్కగా ఉత్తేజపరుస్తున్నటువంటి ఎడ్ల కిషోర్ గారు మరి రావాలి.
ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మరి స్త్రీల సమాజం కోరిగా మరి ఎంతో ఆయన కూడా చాలా శ్రమ పడుతున్నారు. మరి ఉండ్రు మాధవ్ గారు మా మధ్యన ఉన్నారు, రావాల్సింది గారు రావాలి. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, సహకాపరిగా ఉంటూ మరి ఎంతగానో సహకరిస్తున్నటువంటి మన మధ్యన ఆంధ్రేయ గారిని ఆహ్వానిస్తాం. రండి, రావాలి రావాలి రావాలి. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మరి సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నటువంటి నేతల బొన్ను రావాలండి. నేతల బొన్ను రావాలి. మరి బొన్నుది వాళ్ళు చేస్తున్నాం. దయచేసి మరి మా మధ్య ఉన్నటువంటి మరెన్నో పనులు చేస్తూ సహకరిస్తున్నటువంటి సాయిబాబు గారు రావాలి. మరి ఈ క్రిస్మస్ పనుల నిమిత్తం మరి మాకు ఎంతో సహకరించి నేను నా డ్యూటీ మానేసి నేను ప్రతిరోజు కూడా ఈ సామాన్లు తేవటానికి సామాన్లన్నీ మోసి ఎంతో సహకరించినటువంటి మరి ఇద్దరు ఉన్నారండి. మరి మన మధ్యలో ఉన్నటువంటి జేమ్స్ గారు వచ్చి వల్లాబత్తుల జేమ్స్ రావాలి. మరి వాచి బహుకరిస్తున్నాను. మరి మన మధ్య ఉన్నటువంటి ఎడ్ల రవి ఆయన కూడా చాలా సహకరించారు, రావాలి. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మరి కోయిర్ ప్రాక్టీస్లో మరి ఎంతగానో సహకరించి మ్యూజిక్ సిస్టమ్ అందిస్తున్నటువంటి మన మధ్య ఉన్న జేసుదాస్ గారు ముందుగా రావాల్సిందిగా ఆయన్ని ఆహ్వానిస్తున్నాం. మరి అలాగే పేడ వాయిస్తున్నటువంటి గడ్డం భాస్కర్ రావు గారిని ఆహ్వానిస్తున్నాం, దయచేసి రావాలి. అలాగే మరి మన మధ్యన ఉన్నటువంటి తబలిస్టు మన రాపా కృష్ణమూర్తి గారిని ఆహ్వానిస్తున్నాను. ఆయన వచ్చి మరి ఆయనకి ఏర్పాటు చేసినటువంటి కానుకను తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. రండి. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మరి ఇంతవరకు ఎంతో ఓపికగా ఉన్నందుకు మరి మీ అందరికీ కూడా మరి దేవుని పేట వందనాలు. అలాగే మరి వందన సమర్పణప్పుడు మన మధ్య ఉన్నటువంటి
మ్యూజిక్ చక్కగా అందించినటువంటి జేసుదాస్ గారికి, భాస్కర్ రావు గారికి, అలాగే మన కృష్ణమూర్తి గారికి కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరు వెళ్ళిపోవద్దు దయచేసి, భోజనాల సమయం. మరి అలాగే మాకెంతో సేవ చేస్తున్నటువంటి సేవకులకి దేవుని పేరిట వందనాలు. అలాగే మరి సౌండ్ సిస్టమ్ అందిస్తున్నటువంటి మరి బొన్ను సాయిబాబుకి దేవుని పేరిట వందనాలు. కోయిర్ లీడర్లు స్త్రీల సమాజానికి అయితే మాధవ్ గారు, మరి ఈ మెయిన్ క్రిస్మస్కి అయితే ఎడ్ల కిషోర్ గారు, మరి రాత్రి పగలు కూడా 2-3 గంటల దాకా రోజు అప్పుడే ఇంచుమించుగా వీళ్ళు అక్టోబర్ నెల నుంచి సరైన నిద్రపోలేదండి. ఎందుకంటే నేను చూస్తున్నాను మరి చక్కగా తర్పిదిచ్చి మరి ఇవన్నీ కూడా తోడ్పడుతున్నారు. వారికి వందనాలు. మరి అలాగే మరి వంటలు చేసినటువంటి నల్లి కిషోర్ గారు, క్షమించండి, నల్లి సురేష్ గారు, అలాగే వారి టీము నల్లి సురేష్ గారికి సహకరించినటువంటి రవికాంత్, అలాగే యువరాజ్, ఇంకా మన మాధవ్ గారు, ఇంకా చాలామంది అక్కడ సహకరించారు. వారందరూ కూడా దేవుని పేరిట వందనాలు. కానుకలు ఇచ్చినట్టు మీ అందరు కూడా దేవుని పేరిట వందనాలు. ఎంతో ఓపికగా కూర్చుని మరి సెలవు తీసుకుని వచ్చారు. ఓపికగా కూర్చుని మీరు అందరూ కూడా మరి ఇంతవరకు సహించారు. మీ అందరు కూడా మరొకసారి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఒకవేళ నేను కోపంలో ఏమైనా మిమ్మల్ని అంటే నన్ను మన్నించండి. ఎందుకంటే నేను నా కోసం ఏం కోప్పడను, దేవుని యొక్క సంఘం కోసం మరి ఆలస్యమైనా లేకపోతే సంఘ కార్యక్రమాలకి సరిగ్గా అటెండ్ అవ్వకపోయినా నాకు చాలా బాధ కలుగుతుంది. కాబట్టి నేను కోప్పడుతుంటాను. దయతో అందరూ కూడా మరి మన్నించవలసిందిగా దేవుని పేరిట అందరూ కూడా మరి తెలియజేస్తున్నాను. ప్రతి వారు కూడా మరి దయతో మరి ఈ కార్యక్రమం ముగింపు ప్రార్థన అయిన తర్వాత యూత్ వారందరూ కూడా భోజనాలు మరి వడ్డించేయండి. అందరూ కూడా భోజనం చేసి మరి అందరూ కూడా దేవుని దీవెనాశీర్వాదాలు పొందుకొని మరి మీరందరూ కూడా మరలా మీ పనులకి వెళ్ళాలని మరందరూ కూడా నేను మనవి చేస్తున్నాను. దయతో మరి ఈ కార్యక్రమాలు ఇంకా ఘనంగా మర్యాదగా క్రమంగా జరగటానికి మీరు మరి ఇంకా ప్రార్థన చేయండి. మరి హాలు ఇచ్చినటువంటి మరి ఈ సమయంలో యుద్ధ సమయంలో హాల్ ఇవ్వట్లేదు ఎవరును. అటువంటి సమయంలో మనకు హాల్ ఇచ్చినటువంటి మరి రాన్ గారికి వాళ్ళు బృందం అదిగా ఫోటోలో ఉన్నవారు వాళ్ళందరూ కూడా దీనికి ముందు మెయిన్ వాళ్ళు. అలాగే ఈ హాలు వారు ఇచ్చి మనల్ని ఎంతగానో మరి ఆదరిస్తున్నారు. దయతో వారు కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి పేరుని ప్రతి వారు పనులు చేసినట్టు వంటల్లో పనులు చేసినటువంటి వారు పేర్లు చదవలేదు అనుకోకండి. అందరూ కూడా పనులు చేశారు. ప్రతి వారికి కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఏంటంటే నా పేరు చదవలేదు అనుకోవద్దు. అందరూ కూడా దేవుని మరి మీరందరూ కూడా సహకరించారు. మీ అందరు కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదే మాదిరిగా మరి నాకు గిఫ్ట్ ఇచ్చినటువంటి విల్సాన్ వారు వాళ్ళ గ్రూప్కు ప్రత్యేక వందనాలు. ఎందుకంటే గిఫ్ట్లో మీరు కష్టపడుతున్నారు కాబట్టి మరి గిఫ్ట్ ఇవ్వటం అంటే అది అంత మంచిది కాదు. మీరు శ్రమపడి మీ ఇళ్ళకి పంపుకోండి దయచేసి. మరి అలాగే అందరు కూడా దేవుని పేరిట వందనాలు చేసుకున్నాం. మరి సంకాపర గారు వచ్చి ముగింపు ప్రార్థన. వీడియో తీసినటువంటి రవి గారికి కూడా దేవుని పేరిట వందనాలు మళ్ళీ చెప్తున్నాం. దయచేసి అందరం లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో. కుమార్రాజు గారి సంఘం నుంచి వచ్చినటువంటి జ్యోతి, ఇంకా వాళ్ళందరూ కూడా దేవుని పేరిట వందనాలు. ప్రతి వారికి కూడా వందనాలు. ప్రైవేట్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. దయచేసి ఆశీర్వాదం తీసుకొని వెళ్దాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమేషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఏ మాహే
మీద కుమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబుల్ కృమ్మరించుము దేవా. ఈనాడే వర్షింపుమీషా మీ నిండు దీవెనలా, నీ నామమందున వేడి సన్నుతి ప్రార్థింతుమో. ఏ మహిమీద కుమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబుల్ కుమ్మరించుము దేవా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సర్వసృష్టికి కారణభూతుడైన మా దేవ, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. 2023 సంవత్సరం అంతా కూడా మమ్మల్ని మీ యొక్క కాపుదల్లో కాచి దాచి కాపాడి మీ యొక్క సన్నిధానాన్ని ప్రభావ మరిదిగో మేము అనుభవించడానికి, మీ యొక్క సన్నిధానంలో ఉన్న ప్రభావ కాంతిని నాయన మేము పొందుకోవడానికి, మీ యొక్క మహిమలో నాయన మరిదిగా ఏ విధంగా ఉండాలో తెలుసుకోవడానికి, గడిచిన సంవత్సరం అంతటిలో మీరిచ్చిన కాపుదల, మీరిచ్చిన భద్రత, మీరు వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఒక క్షణం నాయన మమ్మల్ని విడిచిపెడితే మేము లేం నాయన మరిదిగా. మీరిచ్చిన ఈ యొక్క ఊపిరి, ఓ శ్వాస నిశ్వాసలను ప్రభు మీరు తిరిగి తీసుకుంటే ఈ కట్టే దేహం ప్రభా జీవోత్సవంలా మారిపోవలసిందే. కానీ నాయన మా కోసం ప్రభ సర్వ సృష్టిని పరుగులు పెట్టించారయ్యా 1000 కిలోమీటర్ల వేగంతో. అయ్యా ఎంత ప్రేమయ్యా మేమంటే. భయానక పరిస్థితుల మధ్యలో కూడా నాయన మమ్మల్ని ధైర్యపరిచే నిలబెట్టి, భయపడకుమో నేనున్నాననే ఒక ధైర్యాన్ని ఇచ్చి నాయన మా యొక్క నాయన మరిదిగో పక్కనే ఉండి మమ్మల్ని ధైర్యపరుస్తున్నందులకై, ధైర్యపరచినందులకై వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏమి ఇవ్వగలం నాయన, ఇంత గొప్ప మేలుల చేత మమ్మల్ని నింపుతుంటే నాయన వీరికి నలిగిన హృదయము చేత మిమ్మల్ని ఆరాధించడం తప్ప, మీరిచ్చిన ఈ జీవితంలో శేష జీవితాన్ని ప్రభు మీకోసం బ్రతకడం తప్ప మా నుంచి ఏం కోరుకోవట్లేదయ్యా. మేము పరిశుద్ధంగా ఉండి మీరున్న పరలోకానికి రావాలనేదే మీ ఆకాంక్ష, మీ కోరిక, మీ ప్రణాళిక. అయ్యా ప్రణాళికలో భాగంగానే మీరు పిలుచుకున్నారు, మీ యొక్క సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కొన్ని కోట్ల మంది అయ్యా గడిచిన సంవత్సరం గిర్రున తిరిగిపోయింది, కానీ కోట్ల మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మమ్మల్ని బ్రతికించారు నాయన, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. విడిచి వచ్చిన మా సంఘాలను జ్ఞాపకం చేసుకునండి, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. కూడి వచ్చిన ప్రతి ప్రియ బిడ్డను పేరు పేరు వలసిన జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. వంటలు చేసిన సహోదరుని, ఆర్కెస్ట్రా వారిని, సౌండ్ సిస్టమ్ వారిని, నాయన మరిదిగా కోయర్ వారిని, నాయన అన్నింటికంటే ముఖ్యంగా 3 రోజులుగా ఆ యొక్క జాబును కూడా ప్రభు వదిలేసి సంఘం కోసం ఎంతో పాటుపడుతున్న గురువు గారిని, సిస్టర్ గారిని, వారి కుటుంబాన్ని నాయన మీ యొక్క పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకొని 2024 సంవత్సరంలో మమ్మల్ని అందరినీ కూడా ఇంకా ఉన్నతమైన స్థితిలో నిలుపుమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఆశీర్వాదకరంగా మా కుటుంబాలను, మా జీవితాలను మలుచుమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీ యొక్క విశ్వాసంలో బలపడే సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీ యొక్క సన్నిధానములో వాక్యము చేత నింపబడే జీవితాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇజ్రాయేలును జ్ఞాపకం చేసుకునండి. యెరూషలేముకు క్షేమాన్ని దయచేయండి. యుద్ధం చేస్తున్న ప్రతి ప్రియ బిడ్డకు కాపుదలిచి కాపాడండి. ఇజ్రాయేలు దేశ సరిహద్దుల్లో సమాధానం ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన మరిదిగో ఈ రోజున జరిగిన అనేక
క్రిస్మస్లు ఉన్న ఇజ్రాయెల్ దేశంలో వాటన్నిటిలో మీరు మహిమపరచబడినందుకే మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంత ఆలస్యమైన నాయన మరి ఓపికతో ఉన్న మీ ప్రియబిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన నూరంతలుగా దీవించి ఆశీర్వదించమని నేను ఎవరినైనా మరిచింటే వారిని కూడా నిండారుగా దీవించి ఆశీర్వదించమని మీ యొక్క సన్నిధానములో మరిదిగో మమ్మల్ని అందరినీ నిలబెట్టుకుని నమ్మకమైన ప్రభు యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి మిక్కిలి వినయముతో బ్రతిలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు తెచ్చేము, మా ఏడల అపరాధులను క్షమించిన ప్రకారం మా అపరాధులను క్షమించుము, మమ్మల్ని శోధనలో ఎక్కుతే దృష్టి నుంచి తప్పించుము, రాజ్యము మహిమ శక్తి నిరంతరం నీవైనావు మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. పరలోకమందు ఆసీనుడైన పరమ దేవుని యొక్క ప్రేమ, మన కోసము సిలువలో వేలాడుతూ రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపా కాపుదల, మనతో పాటుగా ఉండి వెన్నంటి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసము, సకల ఆశీర్వాదాలు కూడి వచ్చిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి, విడిచి వచ్చిన మన దేశానికి, మన కుటుంబాలకు, మన రాజకీయ నాయకులకి, ఇజ్రాయేలు దేశానికి, యెరూషలేముకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసులో సంపూర్ణ విజయం కలుగునుగాక, అపవాదికనంత నాశనము కలుగునుగాక. యేసు ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. చిన్న ప్రకటన అండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా 2024 సంవత్సరానికి గాను ఒక వాగ్దానాన్ని తీసుకొని దేవుని యొక్క సన్నిధానంలో వాగ్దానం చేత, దేవుని యొక్క వాక్యం చేత నింపబడి మనం బయలువెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, అలాగే నిలబడి ఉంటే. నమ్మదగిన వాడు నీతిమంతుడైన పరలోకమందున ప్రియ తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. 2023 సంవత్సరంలో మీరు మాకు వాగ్దానాలు ఇచ్చారు, మీ యొక్క వాక్యం చేత మాతో మాట్లాడారు, మీకు వందనాలు నాయన. మరి యొక్క రాత్రికాల సమయంలో సియోను ప్రార్థన మందిరంలో ఉన్న మేమందరం కూడా మీ యొక్క సన్నిధానంలో ప్రార్థించి నాయన మీరిచ్చిన ఈ యొక్క వాగ్దానాలను తీసుకోవడానికి సిద్ధపడుతుండగా కృప చూపించండి. ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరచండి, ఈ వాక్యాల ద్వారా మాతో మాట్లాడండి. ఈ వాక్యాల ద్వారా నూతనమైన సంవత్సరంలో ప్రభు మాతో ఏ విధంగా మీరు మాట్లాడబోతున్నారో, మా జీవితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో నాయన మరిదిగో ఈ వాక్యము ద్వారా మాకు తెలియజేయమని, ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం ద్వారా ఆశీర్వాదకరంగా మలుచుమని నమ్మకమైన ప్రభు యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి. వాగ్దానాలు ఉన్నాయండి, ఒక్కొక్కటే తీసుకోండి. వచ్చి రండి ఒక్కొక్కరు. మా సంఘం కోసం గుర్తు ఇస్తున్నాం ముందు.